సర్వశక్తి గల సర్వోన్నతుడా, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలమే నిన్ను స్మరించుకొని ఉదయం లేచిన వెంటనే మా పెదవుల పైన నీ నామస్మరణ చేయుచుండగా, నిద్రించిన కలలను తెరచి నేను చూడాలని ఆశపడుతూ ఈ ప్రార్థనలో పాల్గొనుచుండగా, ప్రభువా ఇదిగో తండ్రి, ఈ రోజంతా కూడా మా సమస్తమును ఈ ఉదయకాల సమర్పణ కార్యక్రమంలో నీకు సమర్పించుకొని అయా నీలో ఐక్యమయ్యి మా జీవితం అంతా సర్వం నీకే యేసయ్యా అంటూ నేను ఆరాధించుకునే భాగ్యాన్ని ఈ రోజంతా కూడా మాకు కలిసి వచ్చేలాగా దీవించమంటూ మమ్మలను ఆశీర్వదించండి యేసయ్యా. అటు విధముగా మేము ప్రార్థన చేస్తుండగా, ఆరాధనలో ముందుకెళ్తుండగా ఈ రోజు అంతా కూడా దివ ప్రభ అన్ని శుభాలే జరుగులాగా ఆశీర్వదించండి. జీవితమంతా సర్వం నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము సర్వము నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. జీవితమంతా సర్వం నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము సర్వము నీవే ఓ నా యేసయ్యా. ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా. నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నావేసయ్యా, నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నావేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. జీవితమంతా సర్వం నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము గమ్యము నీవే ఓ నా యేసయ్యా.
నడుస్తూ ఉన్న నడకలో నీవే ఓ నా యేసయ్యా, నడుస్తూ నడకలో నీవే ఓ నా యేసయ్యా, కూర్చుని ఉన్న శ్వాసలో నీవే ఓ నా యేసయ్యా, కూర్చొని ఉన్న శ్వాసలో నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. జీవితమంతా సర్వం నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా, జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా ప్రాణము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడైన దేవా, ఇదిగో తండ్రి నీ యొక్క నామమును జయము కొట్టి చేతులను నీ పరలోకము వైపు చాచి పరలోకం వైపు ఊపుతూ ప్రభు మేము ఆరాధించి ఉండగా తండ్రి, మహిమ గీతములతో నిన్ను ఈ ఉదయకాలమే గణపరిచి ఉండగా ప్రభా మహోన్నతుడా, నీ యొక్క మహిమ మా బిడ్డలపై తక్షణమే దిగివచ్చునుగా తండ్రి, చీకటి శక్తులతో ఇదిగో ప్రభా రాత్రిపూట్ల నిద్ర పట్టని స్థితి నుంచి ఆ యొక్క బిడ్డలను ప్రభా విడిపించి మంచిగా నిద్రించాలని ఆ బిడ్డలను ఆశీర్వదించండి. ఆమేన్. ఇదిగో తండ్రి వారికున్న భయాందోళనలు చీకటి శక్తి యొక్క చికాకులు అన్ని కూడా యేసయ్య నామములో లయం చేయండి తండ్రి. ఆమేన్. నీ కెరూబులు సెరాబులు రఫాయిలు దూతలు ప్రభా అగ్నిత దూతలు ప్రభా వారికి తోడుగా ఉండుదురుగా. ఆమేన్. ఇదిగో తండ్రి వారికి రక్షణగా ఉండుదురుగా యేసయ్య. ఇదిగో తండ్రి వారి తరపున యొక్క దేవదూతల పోరాటం చేయనుగా తండ్రి. ఆమేన్. ఇక బిడ్డలకు విజయాన్ని దయచేయండి యేసయ్య. ఆమేన్. ఇదిగో తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభా ఎవరైతే ప్రభా మా యొక్క జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేయండి, గృహము నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా గృహము నిర్మింపబడట్లేదే, ఇంకెన్ని నాళ్ళు ఇలాంటి అద్దె గృహాలలో మేము జీవించాలి, మాకంటూ దేవుడు సొంత గృహాలను ఇవ్వడానికి కన్నీరు కారుస్తున్నాగా ప్రతి ఒక్కటి దేవుడు మీకు నేను సొంత గృహాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం ఇస్తూ ఉండగా ఇదిగో ఆ యొక్క సొంత గృహాన్ని పొందుకోవడానికి లేక హృదయం తెరిచి ఇదిగో ప్రభుని అర్థించి వేడుకొని పొందుకోపరేదని బిడ్డ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదిగో ప్రియమైన బిడ్డ, సంవత్సరం తిరగక ముందే దేవుడు నీకు మంచి గృహాన్ని ఇస్తారని వాగ్దానం ఇస్తున్నాడు. నీకు జీవితంలో గొప్పగా యొక్క దేవుని యొక్క నెరవేర్పు అనేది నెరవేర్పబడుతుంది. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, మరెన్నో కోరికల ఆశలతో ఈ యొక్క సమయంలో ఆ ప్రభుని ప్రార్థన చేయొచ్చుండగా ఆ ప్రభువు నిన్ను దీవించబోచుండగా కరములు జోడించి కళ్ళను మూసుకుని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకో. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున
మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక చిన్న పని ద్వారా ఎంతోమంది దీవెన పొందుకుంటారు. ఇట్లా వారికి కూడా యొక్క దేవుని యొక్క వాక్య పరిచర్య దీవెనలు మీరు చేసే పని ద్వారా అందినప్పుడు, వారు కూడా దీవింపబడినప్పుడు దేవుడు పరలోకంలో మిమ్మల్ని గురించి ఆనందిస్తారు, దేవదూతలు గానం చేస్తాయని దేవుని యొక్క వాక్కు తెలియజేయబడుతుంది. ప్రజలు బిడ్డలారా, కావున భక్తి విశ్వాసాలతో మరి ఇతరులతో యొక్క వాక్య పరిచర్యను పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఎవరైనా సరే మీ యొక్క ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు మరి యూట్యూబ్ లైక్ కామెంట్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే మీకోసం మా దీవుబలి పూజల్లోను, వ్యక్తిగత ప్రార్థనలోను, కమ్యూనిటీ ప్రార్థనలో మీకోసం మేము ప్రార్థన చేయగలం. ప్రజలు బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మరి దేవుని యొక్క దీవెనలను పొందుకోనండి. దేవా, నీవు ప్రజలను నడిపించుచు ఎడారి గుండా కదలిపోయినప్పుడు, నీవు వారి మధ్య ఉన్నప్పుడు నిన్ను గాంచి భూమి కంపించినది, ఆకాశము వర్షించినది. హల్లెలూయా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మాటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నితికనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందుము. ఓ సర్వేశ్వరా, నీవు స్వర్గశక్తులను ఎంతగానో రూపొందించితివి. దయామయుడవు, మమ్ము నీ బిడ్డలుగా స్వీకరించి నూతన తేజములో నింపితివి. మా పునరుత్థానము కొరకు మేము మిక్కిలి ఆసక్తితో ఎదురుచూచుచున్నట్లు మమ్ము దీవింపుము. నీ సమక్షములో ఉండు భాగ్యమును నిత్యము అనుభవించునట్లును కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము వచనములు 19 నుంచి 28 వరకు. అంతియోకియా నుండి, ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జన సమూహమును తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండనని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కాని శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణంలోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బేకు ప్రయాణమైపోయాను.
పౌలు, బర్నబ్బా, దెబ్బేలు సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్తాకు, ఇకోనియాకు, అంతియోకునకు పోయిరి. అక్కడ వారి మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారు బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపిలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతిలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకుకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలమునిదియే. వారు అంతియోకుకు చేరుకొని అక్కడ క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసిన దంతియు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియు వారికి తెలియజేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుంచి 31 వరకు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళు మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను. ఎలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నాను. లోకము తెలుసుకొన కలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు, ఇట నుండి వెళుదము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనమందరము కూడా ఆ క్రీస్తు ప్రభుని యొక్క పరలోకానికి ఏగిపోవుటకు సంసిద్ధమవుటకు మునుపు క్రీస్తు ప్రభువు మనలందరినీ కూడా సిద్ధపాటు చేస్తున్నాడు. నరరూపిగా అవతరించిన తర్వాత తండ్రి దేవుడు ఏ పని అయితే నాకు అప్పగించాడో దాన్ని పరిపూర్తి చేసుకొని పరలోకంలోకి నేను ఏగిపోవడానికి సంసిద్ధమైనది, సమయం ఆసన్నమైనది మిత్రులారా అని క్రీస్తు ప్రభువు వారిని సిద్ధం చేస్తూ ఆ ప్రభుని యొక్క శాంతి వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతినిమిట్లారా, ఈనాటి సువిశేషంలో మనం చూసుకున్నట్లయితే యోహాను శుభవార్త 14వ అధ్యాయం 27వ వచనంలో శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చుటలేదు.
నా శాంతి ఈ లోకం ఇచ్చేది కాదు, నా శాంతి మరి అన్నిటికంటే భిన్నమైనది, అన్నిటికంటే శాశ్వతమైనది, అన్నిటికంటే మరి సంపూర్ణమైన శాంతిని మానవాళికి అనుగ్రహింపబడుతుందని ప్రియమైన బిడ్డలారా, మరి క్రీస్తు ప్రభు తన యొక్క శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి తన శాంతిని ఇస్తూ ఉండగా వారి యొక్క అపోస్తులు ఏ విధంగా ఆ ప్రభుని యొక్క వాక్కుకు అనుసరించి జీవిస్తూ ముందుకు సాగుతున్నారని అపోస్తుల కార్యంలో చూసినట్లయితే 14వ అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము మరి 20వ వచనం. కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్నంలోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బాకు ప్రయాణమైపోయాను. పౌలు బర్నబా దెర్బాలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. మరి పౌలు బర్నబాలు ఏం చేస్తున్నారంట? అనేకమైన మందిని క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా మారుస్తూ ఉన్నారు. Go and proclaim the word which gives salvation to every human being. If they don't utter Jesus is the Lord and the Savior, they cannot enter into the kingdom of God. So you make them to proclaim and get baptized by the water and spirit and blood of Jesus, so that they will redeemed from the worldly bondages and enter into the kingdom of God, which gives the fuller peace in their life, the fullness in their life. ఏదైతే శాశ్వతమైనది వారి జీవితాలకి ఇవ్వబడుతుందో అది క్రీస్తు యేసు ప్రభు ద్వారా ఇవ్వగలుగబడుతుంది అని ఈ శిష్యులు బర్నబా పౌలు మరి వారికి బోధింపగా వారందరూ కూడా క్రీస్తు ప్రభుని విశ్వసించారంట. 27వ వచనం మనం చదివితే వారు అంతియోకుకు చేరుకొని అక్కడ క్రీస్తు సంఘములోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసి ప్రజలందరినీ ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారం ఎట్లు తెరిచి ఉన్నది వారికి తెలియజేశారంట. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు మరి ద్వారం ఎట్లా తెరచబడినది అనేది వారి ద్వారా తెలియజేయబడినది బర్నబా పౌలు ద్వారా. క్రీస్తుని యొక్క ద్వారం, క్రీస్తే ద్వారం అంటున్నాడు. నా ద్వారా నువ్వు ప్రవేశించడమే తప్ప పరలోకంలో నువ్వు ప్రవేశించలేవంటున్నాడు. భూలోకము నుండి పరలోకానికి ద్వారాన్ని నేనే అనే మాటలను బర్నబా పౌలుల ద్వారా బోధింపబడి వారందరూ కూడా సత్యమైన మరి స్థిరమైన ద్వారాన్ని చూడగలుగుతున్నారు. క్రీస్తు ద్వారాన్ని చూడగలిగి వారు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, నీవు ఇప్పటికైనా క్రీస్తు ప్రభుని యొక్క ద్వారాన్ని చూడగలిగావా? ఆ ద్వారం నీ కంటికి కనబడిందా? నీ యొక్క ఆధ్యాత్మికమైన హృదయానికి అది తేటతెల్లముగా నీ జ్ఞానానికి చైతన్యమైందా? విశుద్ధపరచబడి ఉందా? ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ ఇంకనూ క్రీస్తు ద్వారం నీకు తెలవకపోతే నువ్వు పరలోకంలో ప్రవేశించలేవు. కాబట్టి ఆ ప్రభువు మనకిచ్చిన ఆ క్రీస్తు ద్వారంలో మనం పోవాలి. వేరొక ద్వారం లేదు, క్రీస్తు ద్వారం తప్ప. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఆ ప్రభుని యొక్క క్రీస్తు ద్వారం మన జీవితంలో ఉండాలని, మన కోసం తెరవబడాలని ఈనాటి దీవెల పూజలో ప్రార్థన చేసుకుందాం. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ధనధాన్యములా, దహన బలులా, ఫలపుష్పములా, పరిమళ తైలములా, ధనధాన్యములా,
దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తు మేమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సవములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మము నొసగన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించటయు మా పాస్క క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమ పరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు తన శరీర బాల్యార్పణము ద్వారా పూర్వపు బలులను సిలువ బలుల యందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నేను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములో నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమున రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా 14వ సింహరాయల జగద్గురువును, మా కర్ణం దామన్ పిఠాధిపతును, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగిన మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలు పునీత మరియమ్మతోను, వారి భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాధించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించనివ్వని కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను
చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగంలో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నాయనకు ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తము మన నిత్య జీవితంలోకి చేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం. ఇక కేంద్రం చుట్టి ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదు. ఆయనను ధైర్యంతో విశ్వాసంతో నిలవజ్జ క్రీస్తు ప్రేమను చాటుతూ ఇటుకుబట్టి వాళ్ళ మధ్యలో ఆధ్యాత్మికతను పెంపొందింప చేస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మీ యొక్క ప్రార్థనతో మమ్మల్ని రక్షించండి, మీ యొక్క తోడ్పాటును అందించండి. అదేవిధంగా కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క ప్రార్థనలను మరి మేము ఆలకిస్తాము. కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. ప్రతి నెల మన కేంద్రంలో సెకండ్ సాటర్డే రోజున మరి ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. ప్రార్థించుకుందాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ మా జీవితమందు మాకు సహాయపడి అక్షయమైన జీవితమునకు మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన. విడవక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా